అందరికీ నమస్కారం. ఈరోజు మనము జనగాం జిల్లా లింగాల గణపురంలో వెలిసిన అత్యంత పవిత్రమైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికైతే దర్శించుకోబోతున్నాము. ప్రకృతి మధ్యలో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం భక్తులతో ఎంతో ప్రశాంతంగా అందంగా రూపుదిద్దుకుంది. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి రోజున కళ్యాణానికైతే హాజరయ్యామన్నమాట. ఒక కళ్యాణంకి హాజరైతే ఎంతో మేలు. పెళ్ళి కాని వారికి పెళ్లి సమస్యలు తీరుతాయి. అదేవిధంగా దుష్టశక్తులు ఉన్న వారికి ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే, ఎవరికైనా సరే, ఎవరైనా సరే ఇలాంటి దైవ కళ్యాణానికి హాజరైతే ఖచ్చితంగా వాళ్ళకున్న సమస్యలు తీరుతాయి. నమ్మకంతో రండి, నమ్మకంతో వెళ్ళండి. ప్రతిరోజు ఎంతోమంది భక్తులు అయితే ఇక్కడ రారు. అప్పుడప్పుడైతే కొన్ని ఎండాకాలం కాబట్టి ఇప్పుడైతే ఎవరు వస్తలేరు. సో చల్లబడ్డాక అయితే మాత్రం చాలామంది వస్తారనమాట. కాకపోతే ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక్క దివ్యమైన శక్తి మనకైతే తాకినట్టు వైబ్రేషన్స్ అయితే వస్తాయన్నమాట. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు, ఆలయంలో వినిపించే గంటల నాదం మరియు స్వామివారి దివ్య రూపం ప్రతి భక్తుడికి మనసులో నిండిపోతుందన్నమాట. ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడికి వచ్చిన భక్తులు తమ జీవితంలో జరిగిన అనుభవాలు చెప్పుకుంటూ ఈ క్షేత్ర మహిమను ఎంతో గొప్పగా వివరిస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. అదేవిధంగా ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధలున్నా ఎవరికి చెప్పుకోలేము. కాబట్టి మనము ఈ యొక్క ఆలయానికి వస్తే సమస్య తీరుతాయి. ఒక్కసారి మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడైతే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఆలయాలకు రండి. మీ యొక్క బాధ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేసి. నమ్మకంతో రండి, నమ్మకంతో వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆలయాలు ఎక్కడున్నా మాకు తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.